హలో ఫ్రెండ్స్, నేను మీ జగదీష్ అక్షరార్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను కెమెరా ముందుకు వచ్చి చాలా అయినట్టుంది కదా. ఏదో కొంచెం బిజీ వల్ల రాలా కావలేదు నాకు. అది కూడా టెక్నికల్ వీడియోస్ చేయడం కూడా అవ్వలేదు. టెక్నికల్ వీడియోస్ ప్రేక్షకుల కోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. అలాగే ఈరోజు వీడియోలో ఒక ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టాం. అంటే మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఏదో ఎంకరేజ్మెంట్ కోసం ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ 3 క్వశ్చన్స్ అంటే వీడియో మధ్యలో వస్తాయి క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ 3 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ ఎవరైతే ముందుగా పెడతారో వాళ్ళకి మేము చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏదో గిఫ్ట్ మాత్రమే, దాని రేట్ మాత్రం పట్టించుకోవద్దు. జస్ట్ ఏదో చిన్న గిఫ్ట్, జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం. అది కూడా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మేము యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తారు కదా, కింద మేము వాళ్ళ అడ్రస్ కానీ ఏదైనా అడుగుతాము. దాన్ని బట్టి మేము ఆ గిఫ్ట్ సెండ్ చేస్తాము. ఓకేనా? ఈరోజు నేను చెప్పబోయే మన వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి ఎందుకు అన్నానంటే, మ్యాక్సిమం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లో గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీ కోసం కొన్ని సెట్టింగ్స్ ఇద్దాను అనుకుంటున్నాను. అది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందులో కొన్ని సెట్టింగ్స్ అయితే సపోజ్ మనం ఫోటో తీసుకున్నా, వీడియో తీసుకున్నా, లేకపోతే ఎక్కడి నుంచి అసలు డౌన్లోడ్ చేసుకున్నా అవి ప్రతిదీ కూడా గ్యాలరీలో సేవ్ అవుతాయి. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్, అంటే మన సెన్సిటివ్ ఫొటోస్, కొన్ని ప్రైవేట్ ఫొటోస్ ఉంటాయి. అవి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి అన్న దానికోసం ఈరోజు మనం ఈ టాపిక్. నేను ఇప్పుడు చెప్పబోయే సెట్టింగ్స్ కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడడానికి అవుతుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే? దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎక్కడైనా సరే స్కిప్ చేశారంటే కొన్ని సెట్టింగ్స్ వల్ల మీకు ఇబ్బంది రావచ్చు. కనుక దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ మన ఏదైనా మ్యాటర్ని ట్రాన్స్లేట్ చేసుకోవడానికి మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకుంటాం. బట్ ఏదైనా ఇమేజ్లో ఉన్న మ్యాటర్ని ట్రాన్స్లేట్ చేసుకోవడం ఎలా అన్నది నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్. ముందుగా మన మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి అందులో టెక్స్ట్ ఉన్న ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెంగ్త్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత కిందని ట్రాన్స్లేట్, టెక్స్ట్, సెర్చ్, షాపింగ్, ప్లే అని కనిపిస్తుంది. అక్కడ మనం ట్రాన్స్లేట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్, లెసన్, షేర్ అని వస్తుంది కదా. మనం అక్కడ సెలెక్ట్ ఆల్ కొడితే అంత సెలెక్ట్ అవుతుంది. లెసన్ కొడితే ఆడియో వినబడుతుంది. నెక్స్ట్ షేర్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మనకు కావాల్సిన సెట్టింగ్ పైన చూసుకోండి. ఏ లాంగ్వేజ్ కావాల్సి ఆ లాంగ్వేజ్కి మార్చుకోవచ్చు. మనం ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మార్చుకొని విందాం. గుర్తింపు 1. భూ రవాణాకు సంబంధించిన 2 మార్గాలను పేర్కొనండి. 2. నీటి రవాణాకు సంబంధించిన 2 మార్గాలను పేర్కొనండి. 3. వాయు రవాణాకు లోకల్ లాంగ్వేజ్ కాకుండా మన నేషనల్, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా మనం మార్చుకొని మనం కావాలంటే వినొచ్చు. Удостоверение личности. 1. Назовите 2 вида наземного транспорта. 2. Назовите 2 вида водного транспорта. 3. ఇప్పుడు మన జాతీయ భాష హిందీలోకి చేంజ్ చేసి మనం ఆడియో విందాం. पहचान 1. भूमि परिवहन के 2 साधनों के नाम लिखिए. 2. जल परिवहन के 2 साधनों के नाम. ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసిన తర్వాత కాపీ టెక్స్ట్, కాపీ టు కంప్యూటర్ అని వస్తుంది కదా. ఇక్కడ మనం కాపీ టు టెక్స్ట్ని కొట్టిన తర్వాత మన మొబైల్లో వాట్సాప్లో కానీ, లేకపోతే నోట్ ప్యాడ్లో కానీ, అలాగే కంప్యూటర్లో నోట్ ప్యాడ్లో కానీ ఏదైనా కాపీ చేసుకోవచ్చు. అలాగే మనం షేర్ చేసుకోవచ్చు కూడా. ఫస్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోడా వాటర్? ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి అమోనియా.
ఇంకెందుకు ఆలస్యం, మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్. ఈ సెకండ్ సెట్టింగ్ ఏంటంటే, మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని అంటే ఒకే ఫ్రేమ్లోకి 4-5 ఫొటోస్ ఒకే ఫ్రేమ్లోకి రప్పించుకోవాలి అంటే ఎలా చేయాలి అనే దానికి, నెక్స్ట్ అలాగే యానిమేషన్ చేయడానికి యాక్చువల్ థర్డ్ పార్టీ యాప్స్ వాడతాం. ఆ థర్డ్ పార్టీ యాప్స్ వాడకుండానే మన గ్యాలరీలో ఉన్న సెట్టింగ్స్ ద్వారానే ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ టాపిక్. మీ మొబైల్లో ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేయండి. మీ మొబైల్ గ్యాలరీలో ఉన్న ఏదైనా 4 ఫోటోలు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే క్రియేట్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ కాలేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేద్దాం. ఇందులో చాలా రకాల ఫ్రేమ్స్ ఉంటాయి. మనం నచ్చిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా రకాలు ఉన్నాయి. హారిజంటల్ కలితే హారిజంటల్, వెర్టికల్ కలితే వెర్టికల్. అలాగే మన అందులో ఉన్న ఫొటోస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం మనం మొబైల్లో ఏ థర్డ్ పార్టీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. మన మెమరీ కూడా వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ జిఫ్ ఆర్ యానిమేషన్. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక 3-4 ఇమేజెస్ని సెలెక్ట్ చేసి మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసి జిఫ్ అన్న దాని మీద క్లిక్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది మనం వాట్సాప్లో వాటిల్లో స్టిక్కర్ కింద షేర్ చేసుకోవచ్చు, స్టేటస్లో పెట్టుకోవచ్చు. థర్డ్ సెట్టింగ్. యాక్చువల్లీ మనం తీసుకునే ఏ ఫోటో అయినా సరే, వీడియో అయినా సరే గ్యాలరీలోనే కాకుండా గూగుల్ ఫొటోస్ అన్న దాంట్లో సేవ్ అవుతుంటాయి. ఆ సేవ్ అయిన తర్వాత యాక్చువల్లీ మన గ్యాలరీలో మనకి ఫొటోస్ కొన్ని ఏమైనా ఉంటే డిలీట్ చేస్తాం, లేకపోతే లాక్ పెట్టుకుంటాం. అవి లాక్ పెట్టిన తర్వాత ఎవరు చూడడానికి కనిపించదు అనుకుంటాం. కానీ గూగుల్ ఫొటోస్లో ఓపెన్లోనే ఉంటుంది. అది థర్డ్ పార్టీకి వెళ్ళొచ్చు, వేరే వాళ్ళు చూడొచ్చు, ఛాన్స్ ఉంటుంది. అక్కడ మనం వాటిని ఎలా హైడ్ చేయాలి అన్నది ఈ సెట్టింగ్. నెక్స్ట్ మళ్ళీ గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి మనం హైడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మూవ్ టు ఆర్చీవ్ అని క్లిక్ చేయండి. ఆర్చీవ్డ్, డన్. అది హైడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడ కనిపించలేదు ఆ ఫోటో. మరలా మనం హైడ్ చేసిన ఫోటో మనం చూడాలనుకున్నప్పుడు లైబ్రరీ మీద క్లిక్ చేసి అక్కడ ఆర్చీవ్ పై సెలెక్ట్ చేసి మనం ఆ 3 డాట్స్ పై క్లిక్ చేసి వస్తే ఎలా వస్తుంది, అన్ఆర్చీవ్ సెలెక్ట్ చేస్తే మన ఫైలు అన్హైడ్ అయిపోతుంది, మన ఫొటోస్లోకి చూపిస్తుంది. ఇప్పుడు ఫోర్త్ సెట్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టే గూగుల్ ఫొటోస్ దానికోసం ఇప్పుడు మనం చాలామంది మనకు తెలియకుండా మన మొబైల్ పక్క వాళ్ళకి ఇచ్చినప్పుడు పార్ట్నర్ షేరింగ్ అనే ఆప్షన్ ద్వారా వేరే వాళ్ళ మేరకు షేర్ చేసుకోవచ్చు. అది ఎలా మనం వాళ్ళు షేర్ చేసుకోకుండా సెట్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం జాగ్రత్త పడాలి అన్న దానికోసం ఇది చాలా సెక్యూరిటీ ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇది చాలామందికి తెలియదు. సరే, కంపల్సరీగా బాగా చూడండి. ఇప్పుడు మరలా మన మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన చూసారా ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫోటో సెట్టింగ్స్ అని వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే పార్ట్నర్ షేరింగ్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇలాగ వస్తే స్క్రీన్ ఓకే. ఇది కాకుండా మన ఈమెయిల్ ఐడి వచ్చినా పర్వాలేదు. అది కాకుండా ఆ ప్లేస్లో మన ఈమెయిల్ ఐడి కాకుండా అదర్ వాళ్ళదైనా ఈమెయిల్ ఐడి ఉంటే మాత్రం ఆ అకౌంట్ని డిలీట్ చేసుకోండి. లేకపోతే మీ ఫొటోస్ అన్నీ వాళ్ళకి షేర్ అవుతున్నట్టే. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, సికింద్రాబాద్. ఆప్షన్ బి కృష్ణపట్నం, మచిలీపట్నం. ఆప్షన్ సి కరీంనగర్, నిర్మల్. ఆప్షన్ డి కాకినాడ, విశాఖపట్నం. ఫిఫ్త్ సెట్టింగ్. ఇదేంటంటే మనం మొబైల్ డేటా ఆన్ చేసి ఉంటాం. మొబైల్ వాడకపోయినా సరే మన డేటా యూజ్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజుకి అయిపోయేసరికి మీ డేటా అయిపోయిందని చెప్తుంటుంది. ఎందువల్ల యాక్చువల్గా మన మొబైల్లో గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ప్రతిదీ కూడా గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాకప్ అవ్వడం వల్ల మన డేటా కన్జ్యూమ్ అవుతుంటుంది. అలా కాకుండా మన డేటా ఒకే రోజు అయిపోకుండా, అంటే మన గ్యాలరీలో ఎక్కువ ఫొటోస్ ఉన్నాయనుకోండి,
ఎక్కువ డేటా యూజ్ అయిపోతుంది. కనుక మనం ఎక్కువ డేటా వీడియోస్కి అయితే ఇంకా ఎక్కువ డేటా యూజ్ అయిపోతుంది. కనుక మనం ఒకే రోజు డేటా ఎక్కువ యూజ్ అవ్వకుండా ఎలా చేయాలన్నది ఇప్పుడు ఈ సెట్టింగ్. అగైన్ గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటో సెట్టింగ్స్ వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ అండ్ సింక్రనస్ క్లిక్ చేయండి. కొంచెం పైకి వెళ్తే మొబైల్ డేటా యూజెస్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5 MB ఉంది, కానీ యాక్చువల్ డిఫాల్ట్గా అన్లిమిటెడ్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే 30 MB పెట్టుకోవచ్చు, 10 MB పెట్టుకోవచ్చు, 5 MB పెట్టుకోవచ్చు. అది మీకున్న డేటా బ్యాలెన్స్ బట్టి ఉంటుంది. నో డేటా ఆప్షన్ పెట్టినా మొత్తం బ్యాకప్ అంతా ఆగిపోతుంది. ఇలా కాకుండా మీకు ఈ సెట్టింగ్ ఏం వద్దు అనుకుంటే బ్యాక్ వచ్చి ఇక్కడ పైన కనిపిస్తున్న బ్యాకప్ అండ్ సింక్రనస్ ఆప్షన్ని ఆపేస్తే ఈ బ్యాకప్ అంటే ఆగిపోతుంది. 6th సెట్టింగ్. ఈ సెట్టింగ్ అన్ని మొబైల్లో ఉండకపోవచ్చు, కొన్ని మొబైల్స్లోనే ఉంటుంది. ఏదైనా సరే మనం ఫోటో తీసుకున్న తర్వాత అందులో ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా పర్సన్ కానీ, ఏదైనా మ్యాటర్ కానీ మనకి వద్దు అనుకుంటే అది ఎలా ఎరేజ్ చేయాలి అన్నది ఈ సెట్టింగ్. మొబైల్లో గ్యాలరీ ఓపెన్ చేసి ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత పైన పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఎరేజర్ అని వస్తుంది. అది క్లిక్ చేసి మనం ఏదైతే తొలగించాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇది బకెట్ సెలెక్ట్ చేశాను, అది ఎరేజ్ కొట్టాను. చూసారా, ఎరేజ్ అయిపోయింది. అసలు తీసినట్టు కూడా లేదు. మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేశాను, అది తీసాను. అది చూసారా ఎంత నీట్గా ఉందో. అలాగే టాప్లో చూడండి, అక్కడ తీసాను. అలాగే టెక్స్ట్ కూడా తీయొచ్చు, అది చూడండి. సేమ్ ఇందాకలాగే అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ ఎరేజర్ క్లిక్ చేసి సేమ్ మనకి ఎక్కడైతే ఏ మ్యాటర్ అయితే మనకు వద్దనుకున్నామో అది సెలెక్ట్ చేసి ఎరేజ్ కొట్టి తీసేయవచ్చు. ఇంకా మొత్తం దీని మీద మొత్తం మ్యాటర్ తీసేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని, చూసారు కదా, అది గ్రాబ్లో సెలెక్ట్ చేశాను, అది ఎరేజ్ అయిపోతుంది. చూసారు కదా, ఎరేజ్ అయింది. అసలు మనకు బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అలాగే ఆ పై మ్యాటర్ కూడా సెలెక్ట్ చేసి ఎరేజ్ కొడితే ఎరేజ్ అయిపోతుంది. ఇన్ కేస్ మనకి ఎరేజ్ వద్దు అనుకుంటే అండూ కొడితే మన యాజ్ ఇట్ ఈజ్ ఫోటో మనకు వచ్చేస్తుంది. మీకు నచ్చిన సెట్టింగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద 30th వీడియో ఆఫ్ అక్షరార్ట్స్ యూట్యూబ్ ఛానల్? పై 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సెలక్షన్ చాలా జెన్యున్గా జరుగుతుంది. అలాగే మా ఈ ప్రయోగం ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు వీడియో చూసి వదిలేయకుండా లైక్ చేయడం వల్ల మన సబ్స్క్రైబర్స్ కాకుండా అదర్స్ కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కనుక నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అలాగే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. దయచేసి మీరు కొంచెం ఇబ్బంది అనుకోకుండా ఆ ఒక్క లైక్ బటన్ మీద క్లిక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు నచ్చింది నచ్చలేంది అని ఏ సెట్టింగ్ నచ్చింది అన్నది కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే అలాగే వీలుంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.